ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. సమాజంలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే అంశాలతో నిత్యం కవిత్వ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. గత వారం సమూహంలో ఇవ్వబడిన కలల లోగిలి అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సమూహ గౌరవ సలహాదారు, ప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు, మార్గదర్శకులు, ప్రఖ్యాత సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను. కలల లోగిలి అనే అంశం ఎంతో విస్తృతి కలిగినది. మన కవిమిత్రుల కలల గురించి తెలుసుకుందాం పదండి. ఆది విజయలక్ష్మి శ్రీనివాస్ గారు ఏం చిత్రమో అది అంటూ అంశానికి సరిగ్గా సరిపడే ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు. కలల లోగిలి కంటి కాన్వాసుపై చిత్ర విచిత్రాలను ఆడించి మనస్సుకి సంతోషాన్నిస్తుందని, అప్పుడప్పుడు గతంలోని బాధలను గుర్తు చేసి ఏడిపిస్తుందని అంటారు. ఒక్కొక్కసారి కనురెప్పలకు ప్రియనేస్తమై కథాకళి చేస్తుందని వర్ణించారు. తన కలల సామ్రాజ్యానికి తానే రాణినని, కలల గుర్రాళ్లకు కళ్ళెం వేస్తానని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. తన కలల లోగిలి హితోపదేశ గ్రంథం లాంటిదని, ఆశయాల బాటలో తనకు దిశానిర్దేశం చేస్తుందని అంశాన్ని నూతన కోణంలో ఆవిష్కరించారు కవయిత్రి. మద్దెల సరోజన గారు ఆనందపు సిరులు అనే అందమైన శీర్షికతో కవితను అందించారు. అన్వేషించే కనుల కలల లోగిలిలో అంటూ సరి అయిన ప్రారంభంతో మొదలుపెట్టి, ముళ్ళు లేని రంగురంగుల పువ్వుల కోసం, కష్టాలసలే లేని సుఖాల కోసం కలలు గంటున్నానని, అయినా సాధనతోటే విజయతీరం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అంటారు. కేవలం కలలు కంటూ కూర్చుంటే కళ్ళలే మిగులుతాయని, జీవిత క్షేత్రంలో ఆనందపు సిరులు నిండడానికి, కలలు ఫలించడానికి ప్రయత్న పరంపరను కొనసాగిస్తూనే ఉంటానని ఎంతో ఉత్సాహంతో రాశారు కవయిత్రి. కుమరవెల్లి అంజయ్య గారు ఆద్యంతము వాస్తవిక దృక్పథంతో చక్కటి సందేశాత్మక కవితను అందించారు. కలల లోగిలిలోకి అడుగు పెట్టకుండా ఉండలేమని, కలలు లేని ఇంట్లో కాపురం పెట్టలేమని అంటారు. అలాగని సాధనతో సంబంధం లేని కలలు కంటూ కన్నీరు కారుస్తూ జీవించలేమంటారు. కలల విస్తృతి ఎంతో విశాలమైన, అనవసరమైన, అసాధ్యమైన కలల్ని మనస్సు నుంచి తొలగించుకొని సంకల్పించిన లక్ష్యం చేరేదాకా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నారు. కలల కిరీటం పొందినా, ఎవరైనా పెట్టినా వన్నె తేవాలి దానికి శాశ్వతంగా అన్న చివరి పంక్తులు బాగా గుర్తుంచుకోదగ్గవి. భాస్కర బాలభారతి గారు రెప్పల తలుపులు మూతబడగానే కనుపాపల క్యాన్వాసుపై నర్తించే సుందర దృశ్యాలే కలలు అంటూ కలలను అందంగా నిర్వచించారు. అయితే పగలంతా ఊహల ఊగిసలాడిన దృశ్యాలే సాకారమైనట్లు ఈ కలలు భ్రమింపజేస్తాయని, అవి నీటి బుడగల వంటివని, గాలి తాకిడికి చెల్లాచెదురైపోయే మేఘాల వంటివని, మెరుపు తీగల వంటివని వాటి అశాశ్వతత్వాన్ని కూడా తెలియజేశారు. పట్టుదలతో వాటిని నిజాలుగా చేసుకోవాలని మాత్రం వృధా ప్రయత్నాలు చెయ్యవద్దని ప్రబోధించారు. కలల తోక పట్టుకొని పైకెగిరితే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుంటుందని ప్రసిద్ధమైన సామెతను ఉపయోగిస్తూ నేల విడిచి సాము చెయ్యవద్దని ఉద్బోధించారు. కలల అలల్లో తేలిపోవడం దురాశే అని హెచ్చరించారు. రమాదేవి బుక్కపట్నం గారు ఊహల ఊయల
అనే సరి అయిన శీర్షికతో స్ఫూర్తిదాయకమైన కవితనల్లారు. కనురెప్పల తలుపులు మూయగానే తలపులలో కలల వాకిళ్ళు తెరుచుకున్నాయి అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు. తళుకు తారలు తన అరచేతిలోకి చేరినట్లు, స్వప్నాల సౌధాలు కట్టుకున్నట్లు, ఏదేదో సాధించినట్టు, ఇలా ఎన్నో రకాల వర్ణనలతో ఊహల ఊయల్లో ఆనందంగా ఊగాను అంటూ ఒక దృశ్య కావ్య ఖండికను కళ్ళ ముందుంచారు. గెలుపు పిలుపులన్నీ కలలలోగిలిలో ముగ్గులై పరుచుకున్నట్టు అనే భావచిత్రం ఎంతో ప్రేరణదాయకంగా ఉంది. ఉషోదయంతో మేల్కొనగానే కలలను సాకారం చేసుకోవడానికి మరో అందమైన రోజును నీకు బహుమతిగా ఇస్తున్నానని రవిబింబం తనకు కర్తవ్యాన్ని గుర్తు చేశాడని చెప్పడం ఎంతో ఆశాజనకంగా ఉంది. ఉరిమళ్ళ సునంద గారు తన కలల లోగిలిని హంగులు ఆర్భాటాలు లేని పల్లెటూరుతో పోలిస్తూ సహజ సుందరమైన వర్ణన చేశారు. ప్రాంగణంలో ప్రేమ పరిమళాల మల్లెపందిరి పలకరిస్తుందని, ఇరువైపులా చిట్టిపొట్టి చేమంతులు గులాబీలు ఆత్మీయంగా తలలూపుతూ కనబడతాయని అంటారు. అటువంటి స్వచ్ఛమైన కలల లోగిలినే ఇలలో నిజం చేసుకొని ఆనందంగా బతుకుతున్న సామాన్య జీవితం నాది అని కవయిత్రి అనడంలో నిరాడంబరమైన పవిత్రమైన జీవితం గడపాలి అనే సందేశం ఇమిడి ఉంది. సావిత్రి రంజోల్కర్ గారు హాస్యం, వ్యంగ్యం, వాస్తవం కలగలిసిన కవితను సృజించారు. సాధారణ గృహిణుల ఆశలు, కోరికలు కలల్లోనే కనిపిస్తాయి. కల పూర్తవగానే ఆ ఆశలకు ముగింపే అనే అర్థంలో ఖల్లాస్ అనే ఉర్దూ పదాన్ని శీర్షికగా తీసుకున్నారు. రోజంతా పనిపాటలతో సతమతమయ్యే గృహిణి నిద్రాదేవి ఒడిలోకి చేరగానే కలల లోగిట్లోకి ప్రవేశించి ఒక ఆనందభరితమైన రాకుమారి రూపం పొంది అద్భుత దృశ్యాలను చూస్తుందని, ఉదయాన్నే అలారం మోత కలలు కన్నది చాలిక లెమ్మని కఠినంగా లేపుతుందని అంటారు. గానుగెద్దు పనితాడు మెడలో వేసుకోవడానికి సన్నద్ధమవుతూ గృహిణి లేస్తుందని అంటారు. ఇటువంటి రచనలు కళ్ళ వెంట కన్నీటిని, పన్నీటిని రెంటినీ తెప్పిస్తాయి. ఈమె కవితలో అఫెన్స్, డిఫెన్స్, లాయర్స్ అనే ఆంగ్ల పదాలు అర్థవంతంగా ఒదిగిపోయాయి. సన్నిధి స్వాతికృష్ణ గారు ముద్రలేసిన మనస్సు అనే శీర్షికతో అంశాన్ని వినూత్న కోణంలో నడిపించారు. రేపటి తీరాన్ని చేర్చేందుకు చిన్ని చిన్ని ఆశలే నావలుగా మారుతున్నాయంటూ కవయిత్రి మొదలుపెట్టిన ఎత్తుగడ చాలా బాగుంది. నల్లని కురులు కదులుతున్నట్లుగా రాత్రి ప్రారంభమవుతోందని చక్కగా వర్ణించారు. ఒక్క ఆశయం నిద్రపోనివ్వలేదని, అవరోధాల విరోధాలెన్ని ఉన్నా మనోనిశ్చయం అవకాశం కోసం చూడమందని, మనస్సు చెప్పిన కలల లోగిలిలోకి అప్పుడు అడుగుపెట్టానని అంటారు. తలపుల దుప్పటి, నవ్వుల సిరిమల్లెలు లాంటి పదబంధాలు కవితను పరిపుష్టం చేశాయి. లావణ్య గణేష్ గారి కవితలోని నాయిక మనోహరుడైన తన ప్రేమికుని దర్శిస్తుంది కలల లోగిలిలో. స్వచ్ఛమైన అతని మనస్సును కోరుకున్నానంటుంది. అతని కోసం ఎదురు చూడడంలోనే కాలం గడిచిపోతోందంటుంది. కవితలోని వర్ణనలు ఎంతో అందంగా ఉన్నాయి. రాధికా నరేన్ గారు నా కావ్య స్వప్నాలలో అనే శీర్షికతో మొదటి పంక్తి నుండి తుది వరకు కవితాత్మకమైన వరుసలతో కవితను రచించారు. ప్రారంభంలో ఉషోదయపు అందాలను వర్ణిస్తూ నిన్నటి రేయిలో కన్న కమ్మటి స్వప్నాలు రేపటి కొమ్మకు పూసినవి అంటూ వర్ణించడం మనస్సుని మురిపిస్తుంది. కవితలోని రాధ మాధవుని ఉద్దేశించి తన కనులుగాంచిన కలలన్నిటినీ కవనాలుగా, కావ్యాలుగా అక్షరీకరిస్తున్నానంటుంది. నిన్ను కన్నుల్లోనే కట్టేయాలని అంటుంది అనురాగంతో.
ఎర్రాబత్తిన మునీంద్ర గారు ఆ కలల లోగిట్లో అంటూ నాటకీయ శైలిలో కవితను మొదలుపెట్టి నిశీధిలోని చుక్కలు వలపు గీతాలను ఆలపిస్తాయంటారు. ఆ కలల లోగిట్లో ఆశలు విహంగయానం చేస్తూ ఉంటే ఆనందాల హరివిల్లు అద్భుతంగా దర్శనమిస్తుందని ఈ యువకవి అభివర్ణించారు. యువ హృదయం ఉరకలు వేస్తున్న కార్యసాధనపై మగ్నమైన మనసు విజయ సోపానాలు నిర్మిస్తుంటే ఆశయ శిఖరాలు అవలీలగా చేతికందుతాయని అంటూ వాస్తవిక దృష్టి కూడా ఉండాలని అన్యాపదేశంగా సందేశమిచ్చారు కవి. జూపూడి సుధారాణి గారు కలల లోగిలికి ఆశల స్వస్థలి అనే చిరస్మరణీయమైన నామకరణం చేశారు. ఎదలోపలి ఆనందం కలలకు రెక్కలు తొడిగిందంటారు. కనుల వేదికపై తలపులు ముగ్గులు వేస్తుంటే మనసనే కుంచె రంగులు దిద్దుతుందంటూ ఎంతో మనోజ్ఞంగా వర్ణించారు కలలను. అమృతభావ సాక్షాత్కారం కలాన్ని కదిలిస్తూ అనుభూతులకు రాణీవాసాన్ని నిర్మిస్తోందని కవిత్వ సృజనను కళ్ళ ముందుంచారు. కలల ప్రపంచం కష్టాలను కాటుకగా మార్చుకుంటూ ఉర్వినే ఏలాలనే ఊహలకు ఊపిరినిస్తూ ముందుకు గెలుపు వైపు నడిపిస్తుందంటారు. అణచబడ్డ స్వేచ్ఛకు పట్టాభిషేకం చేసి కోరుకున్న ప్రేమకు కోవెల కడుతుందంటూ ఆద్యంతము ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. కవిమిత్రుల కలల లోకంలో విహరింపజేసిన కవిత్వ విశ్లేషణలు చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సహృదయ సాహితీ మిత్రులు సమూహ పరిపాలకులు అయిన శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అత్యుత్తమ కవితల విజేతలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. శుభం భూయాత్.